ఆశ ఉన్నదా? పరిశుద్ధాత్మను గూర్చిన ధ్యాస ఉన్నదా? పరిశుద్ధాత్మను గూర్చిన అంగలార్పు ఉన్నదా? పరిశుద్ధాత్మతో నింపబడవలనన్న ఆశ, కోరిక, ఉద్దేశము నీవు కలిగి ఉన్నావా? అందుకని ప్రభు స్పష్టం చేయించు ఉన్నాడు. నీవు చేయవలసింది ఏమిటి? పరిశుద్ధాత్మను నీవు కోరుకోవాలి. ఎందుకు? ఇప్పుడు సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మయే చేయుచున్నది ఏమిటి? ఆత్మాభిషిక్తునిగా నీవు మారవలనని చెప్పుడు గల కారణం ఏమిటి? నీవు చూచినప్పుడు 14వ అధ్యాయము 16వ వచనములు నీవు చూచినప్పుడు ఈ మాట వ్రాయబడి ఉన్నది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడు నుండి కొరకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆదరణకర్త, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో నివసించును. పరిశుద్ధాత్ముడు మీతో కూడా నివసించును, మీలో కూడా నివసించును. చాలామంది మీతో వరకే వస్తారు, కానీ మీలో రారు. ఇప్పుడు ఆత్మ నీలో నిండి ఉండి చేయుచున్నది ఏమిటి? ఇక్కడ ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని నీయుడును బట్టి, నిలిచియుడును బట్టి, ఆదరణకర్తయే ఏమై ఉన్నది అనగా ఉత్తరవాది అయ్యుడును బట్టి అనగా నీ పక్షముగా ఉండి వాదించు ఆత్మ పరిశుద్ధాత్మ. దేవుని బిడ్డలారా, నీవు ఆత్మను పొందగల కారణము ఏమిటి అనగా there is a spirit that advocates you. నీ పక్షముగా ఉండి వాదించుచు ఉంది. ఈరోజు మనకు శత్రువు ఉన్నాడు, ప్రధాన శత్రువు ఉన్నాడు. కడపటి శత్రువు మరణము, కానీ మన ప్రధాన శత్రువు ఎవరు? సాతాను. సాతాను చేయించినది ఏమిటి? ప్రకటన గ్రంథములో నీవు చూచినప్పుడు నీ పైన నెపము వేయించు ఉన్నాడు. కానీ నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, క్రీస్తు యేసును విశ్వసించి దేవుని మూలముగా దేవుని ఆత్మపూర్ణుడై ఆత్మాభిషేకము నీవు కలిగి ఉన్నప్పుడు, నీవు శుద్ధుడవై ఉన్నావని, నీవు నీతిలోనికి మార్చబడ్డావని ఆ ఆత్మ నీ పక్షముగా ఉండి వాదిస్తుంది.